ప్రతి చెనుకు సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం నాగాయలంక మండలం కమ్మనమూల గ్రామంలో ఉన్న 14 గ్రామాల త్రాగునీటి పథకాన్ని పరిశీలించారు. కమ్మనమూల త్రాగునీటి స్కీమ్ సక్రమ నిర్వహణ, అభివృద్ధి, సామర్థ్యం పెంపుదలకు తగిన నిధులు మంజూరు చేసి కృషి చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి నిధుల సాధ్యమైనంత వేగంగా మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈలోపు తక్షణ పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్తో మాట్లాడనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నిజంగా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 14 గ్రామాలకి ఆకుపచ్చటి నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది. ఆ నీళ్లు తాగడానికి సంగతి ఎట్లా ఉంచి కనీసం స్నానం చేసినా కూడా దురదలు వస్తాయి, దగ్గోలు పట్టింది. అందులో ఈ రోజున అటు విజయవాడ ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది. విజయవాడ, జకేపేట ప్రాంతాల్లో కూడా డయేరియా వల్ల మరణించడం జరిగింది. అందువల్ల ఈ 14 గ్రామాలకి సరఫరా చేసే ఈ కమ్మనమూల స్కీమ్లో ఈ నీళ్లు తాగి ఎక్కడ మళ్ళా డయేరియా ప్రబలిద్దాం అని చెప్పిన భయంతో ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడ చూడటం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ నీరు పరిశుభ్రంగా ఉందా లేదా, వ్యాధి నిరోధకంగా ఉందా అన్నది ఇంతవరకు టెస్ట్ చేసిన పరిస్థితి లేదు. టెస్ట్లో పంపించామంటున్నారు, దాని రిపోర్ట్ రాలా. ఎందుకంటే ఇదే నీరు కానీ తాగి ఈ 14 గ్రామాల ప్రజలు ఎవరైనా కూడా ఈ అతిసార వ్యాధిని బారిన కానీ పడితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి నియోజకవర్గంలో. మేము ఇటీవల కాలంలో ఈ 14 గ్రామాలకు సంబంధించిన గ్రామాలు తిరిగినప్పుడు, నేను ఎంపీ గారు తిరిగినప్పుడు ఈ మంచినీటి సమస్య తీసుకొస్తే అప్పుడు వాళ్ళకి ఎంపీ గారు వాటర్ ట్యాంకర్లను పంపించి వాళ్ళకి దాహార్తి కొంతవరకు తీర్చడం జరిగింది. సార్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను అధికారులను ఆదేశించా, వాళ్ళని కోరా, మీరు ఆ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయండి. ఎందుకంటే ఇది సురక్షితంగా నీరు కాదు. ఈ నీరు తాగితే వ్యాధులు వస్తాయి కనుక ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయమంటే మాకు నిధులు లేవని చెప్పి సమాధానం వచ్చింది. అంచేత నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద తక్షణ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది అంతేకాకుండా ఈ జలజీవన మిషన్ పనులు సక్రమంగా జరగలేదు, కాంట్రాక్టర్ సక్రమంగా నిర్వహించలేదు, దాని మీద అధికార యంత్రాంగం యొక్క అజమాయిషి కూడా కొరబడింది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఇప్పుడు పనులని పూర్తి చేయకుండా తప్పించుకునే ప్రయత్నం ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ కాంట్రాక్టర్ని చేతని ఈ పనులని కూడా పూర్తి చేయించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కాంట్రాక్టర్ని నిలదీసి కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించాలని, అతను తప్పించుకుపోయే పరిస్థితి మాత్రం జరగకూడదని చెప్పి మాత్రం నేను కోరుతాను. దాని మీద చర్యలు చేపట్టే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే ఉన్నది పోయింది, ఏదో కొత్తగా వచ్చే సంగతి కాదు. మామూలుగా లేదో ఎక్కడో చోట ట్యాపుల దగ్గర నీరు తెచ్చుకుని అది పోయింది. ఇంటింటికి కుళాయి లేదు. ఇవాళ నీరు చూస్తున్నాం, ఆకుపచ్చటి నీరు ఉంది. ఇక కమ్మనమూలలో అయితే ఆ నీటితోనే పిల్లలకి వంట వండి పెడుతున్నారు స్కూల్ అని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఏ వేదనలు బారిన పడతారని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇంత అస్వస్థమైన పరిస్థితి వాళ్ళ ఈ తాగునీటి సరఫరాలో ఉండటం అన్నది చాలా శోచనీయ విషయం. ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన నీరు ఉండాల్సిన బాధ్యతని గత ప్రభుత్వం విస్మరించిందంటానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అలాగే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పని కూడా సక్రమంగా జరిగే విధంగా అందరం కూడా చర్యలు తీసుకోవాలి. నా ఉద్దేశం, నేను గ్రామస్తులను కూడా కోరేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల నుంచి మీరు నోరు మెదపలా భయపడిపోయారు. నాకు ఇట్లా నీళ్ళు సక్రంగా రావట్లేదని చెప్పిన పరిస్థితులు ఇవాళ నేను వచ్చిన తర్వాత మీరు ఇవాళ ధైర్యంగా చెప్తున్న పరిస్థితులు వచ్చాయి. అంచేత అంతేగాని ఈ 5 సంవత్సరాలను భయపెట్టేసి ఏం మాట్లాడితే ఏ పథకం తీసేస్తారని చెప్పిన భయంతో ప్రజలు నోరెత్తని పరిస్థితి వచ్చింది.
దాంతోపాటు సాగునీటి సమస్య కూడా ఈ గ్రామానికి చాలా పెద్దది. అటెంప్ట్ చేస్తే మునిగిపోతున్నాయి. మామూలు అప్పుడేమో నీళ్లు రావట్లేదు. 2 విధాలు కూడా రైతాంగం నష్టపోతున్న రైతాంగం కమనమవుతుంది. నేను ఇక్కడే 2 పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి జనం దగ్గర తిరిగాను, చూశాను, మునిగిపోయినప్పుడు చూశాను. ఆ తర్వాత నీళ్లు రాక ఎండి బీటలు ఇచ్చినప్పుడు కూడా చూడటం జరిగింది. అయితే ఈ ఏడాది సాగునీటి సమస్య కూడా పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ గత ప్రభుత్వం ఎక్కడ కూడా నిధులు కేటాయించకపోతే ఇరిగేషన్ రంగానికి ఎక్కడ కూడా తూర్పు కూడా తీసిన పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడింది. అంటే మళ్ళా వేసవకాలం దాకా మనం ఏ పనులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఈ రైతాంగాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నిర్వహణలో శక్తివంచన లేకుండా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే నాకు ఇదే ప్రధాన కర్తవ్యం. ప్రతి చేనికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించే వరకు కూడా నిద్రపోకుండా పనిచేయాలనేది నేను అనుకుంటున్నాను. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకించి కమనమూడు CPWS స్కీము దీన్ని సమగ్రంగా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని కెపాసిటీని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కెపాసిటీని పెంచకపోతే ఈ 14 గ్రామాలకి నీరు సక్రమంగా అందించే పరిస్థితి ఉండదు. దాని గురించి కూడా ఎస్టిమేట్లు తయారు చేయమని చెప్పాను. తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం దృష్టికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీని నిధులు మంజూరు చేయడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి మాత్రం మనం చేస్తాం.